ఇండియన్ ఆర్మీ రెజిమెంట్లోనే ఎక్కువ చరిత్ర కలిగిన రెజిమెంట్ మద్రాస్ రెజిమెంట్. 18వ శతాబ్దంలో ఏర్పాటైంది. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో కానీ ఇండియన్ ఆర్మీలో కానీ ఎన్నో క్యాంపెయిన్స్లో ఈ రెజిమెంట్ కీలక పాత్ర పోషించింది. రాజ్యాలుండే కాలానికి వెళ్దాం. చాళుక్యులు, పల్లవులు, చోళులు ఇలా అనేక రాజవంశీకులు 18వ శతాబ్దం చివరి దాకా దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాలు, శ్రీలంక, దక్షిణ తూర్పు ఆసియాను పాలిస్తుండేవారు. వీరితో పాటు ట్రావెన్కోర్ మహారాజు మార్తాండవర్మ, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్, విజయనగర సామ్రాజ్య అధిపతి కృష్ణదేవరాయల కాలం అదంతా. స్వాతంత్రం తర్వాత ట్రావెన్కోర్, కొచ్చిన్, మైసూర్ దళాలు మద్రాస్ రెజిమెంట్లో కలిసిపోయాయి. మద్రాస్ రెజిమెంట్లోని సైనికుల శౌర్యమంతా ఇంతటి ఘనమైన చరిత్ర నుంచే వచ్చిందని చెప్పుకుంటారు. భారతీయ చరిత్రలో అతి గొప్పవిగా చెప్పుకునే కొలాచల్, సెరింగపట్టం, అస్సాయ యుద్ధాల్లో మద్రాస్ రెజిమెంట్ సైనికుల ధైర్య సాహసాలు ప్రత్యేకంగా నిలిచాయి. 2 ప్రపంచ యుద్ధాల సమయంలోనూ, స్వాతంత్ర్యం తర్వాత అనేక కీలక సందర్భాల్లో అంటే పాకిస్తాన్తో 1947, 65, 71 యుద్ధాల్లో, 1984 ఆపరేషన్ బ్లూ స్టార్, 1987 నుంచి 90 మధ్య ఆపరేషన్ పవన్, ఆపరేషన్ మేఘ్దూత్, తూర్పు ఉత్తర భారతంలోని అనేక ముఖ్య ఆపరేషన్లలో మద్రాస్ రెజిమెంట్ పోషించిన పాత్ర మరువలేనిది. ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చిన శాంతి పరిరక్షణ, యాంటీ టెర్రరిజం ఆపరేషన్లలోనూ మద్రాస్ రెజిమెంట్ పాలు పంచుకుంది. 2015-16లో సియాచిన్ ఏరియాలో 19 మంది మద్రాస్ బటాలియన్ సైనికులను డిప్లాయ్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఒకటైన సోనం పోస్ట్ వద్ద డిసెంబర్ 2015లో లాన్స్ నాయక్ హనుమంతప్ప మరో 9 మందికి భద్రతా బాధ్యతలను అప్పచెప్పారు. తూర్పు వైపున సియాచిన్ గ్లేసియర్, పశ్చిమాన పాక్ ఆక్రమిత ప్రాంతాలతో ఉన్న ఆ పోస్ట్ వద్ద వాతావరణ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. తీవ్ర స్థాయి హిమపాతాలు చోటు చేసుకున్న ప్రమాదం చాలా ఎక్కువ. అక్కడ విధులు నిర్వర్తిస్తున్నప్పుడు అంతటి చలిలో అంత ఎత్తున ఉండటం, విపరీతమైన చలిగాలులు, గడ్డ కట్టుకుపోవడం, సుమారు -60 డిగ్రీల ఉష్ణోగ్రతలను తట్టుకోవాల్సిన పరిస్థితి ఆ సైనికులందరికీ ఎదురైంది. శత్రువులపైన ఓ కన్నేస్తూనే ఈ విపరీత వాతావరణ పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పెను సవాల్ వారందరి ముందు నిలిచింది. వరుస హిమపాతాలు, ల్యాండ్ స్లైడ్స్తో పరిస్థితి అంతకంతకు ప్రమాదకరంగా మారుతూ వచ్చింది. 2016 ఫిబ్రవరి 3వ తేదీన అలాంటి ఓ భయానక హిమపాతం సోనం పోస్ట్ను అతలాకుతలం చేసింది. లాన్స్ నాయక్ హనుమంతప్ప మరో 9 మంది సైనికులు భూమి నుంచి 20,500 అడుగుల ఎత్తులో 25 అడుగుల మంచులో ఇరుక్కుపోయారు. ఆర్మీ అప్పుడు వీరి జాడ కనుక్కునేందుకు ఓ పెద్ద స్థాయి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. కానీ వీరిని ట్రేస్ చేసేందుకే 6 రోజులు పట్టింది. ఇన్ని రోజుల పాటు మంచులో కూరుకుపోయి ఉన్న ఆర్మీ వీరిని గుర్తించే సమయానికి లాన్స్ నాయక్ హనుమంతప్ప ఇంకా బతికే ఉండడం అద్భుతం, ఆశ్చర్యం. పల్స్ కాస్త తక్కువే ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే లాన్స్ నాయక్ తప్ప మిగతా సైనికులందరూ కన్నుమూశారు. హనుమంతప్పను ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రికి ఎయిర్ లిఫ్ట్ చేశారు. ये कर्नाटका के सपूत लांस नायक हनुमंतप्पा खोपड़ ने सियाचिन के पहाड़ों में दिखा दिया था। -55 डिग्री तापमान में भी वो 6 दिन तक मौत से मुकाबला करते रहे थे और वहां से जिंदा निकल करके आए थे। ये सामर्थ्य केवल शौर्य तक ही सीमित नहीं है। आप देखिए